హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి రేవంత్ సర్కార్. ఏదైతే రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా పైన ఏదైతే హామీ ఇచ్చిందో అదే విధంగా వచ్చేసి రైతులకి రుణమాఫీ చేసింది. ఇప్పుడు వచ్చేసి రైతుల ఖాతాలో ఎప్పటి నుంచో రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులైతే ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. ఈ నెల ఏదైతే ఫస్ట్ స్టార్ట్ అయిందో కొత్త నెల. సో ఇక్కడ నుంచి వచ్చేసి రైతులకి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారంగా వాళ్ళ ఖాతాలోని డబ్బులైతే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది స్వయంగా రేవంత్ రెడ్డి గారు. సో ముందుగా చూసుకుంటే ఏదైతే వానాకాలం పంట దాదాపుగా మనకి జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా అయితే రాలేదు అంటున్నారు కదా రైతులు. సో వాళ్ళకు వచ్చేసి మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7,500 రూపాయలు ఉన్నాయి. అవి ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. దీనికి సంబంధించిన ఏదైతే ప్రణాళిక ఉందో అవి కూడా అయితే రెడీ అయిపోయింది. కాబట్టి ఈ నెల నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది. కాకపోతే కొంతమంది రైతులకైతే ఈసారి డబ్బులు అయితే రావు. సో వాటి వివరాలు అయితే మీకు అయితే చెప్తా. అలాగే మీకు కనుక ఎప్పటి నుంచి డబ్బులు వస్తే మీరైతే తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే ఛానల్ని ఒక్కసారి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ నుంచి కోరేది ఒక లైక్ మాత్రమే. సో ముందుగా చూసుకుంటే ఏదైతే మనకి వానాకాలం పంట జూన్లో రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయో రైతు భరోసా డబ్బులు 7,500 ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు. సో ఈసారి కొంచెం ఆలస్యమైంది, ఒక 2-3 నెలలు అయితే ఆలస్యమైంది. కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి ఆ విధంగా ఆలస్యం కాకుండా ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే జమ చేయడం అయితే జరుగుతుంది డబ్బులని చెప్పడం అయితే జరిగింది. ఇటు మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు, అటు మనకి రేవంత్ రెడ్డి గారు. ఏదైతే రైతు రుణమాఫీ కోసం మేమైతే ఈ రైతు భరోసా పథకం అమల్లో రాకుండా ఆపామో, సో ఇప్పుడు మేము ఏదైతే హామీ ఇచ్చామో 2 లక్షల రుణమాఫీ అయితే మేము కంప్లీట్ అయితే చేసాం. కొంతమంది కాలేదు కదా, వాటిని కూడా అయితే కంప్లీట్ అయితే చేస్తాం. కానీ ఇప్పుడు రైతు భరోసా వచ్చేసి రైతుల ఖాతాలో మనకైతే దాదాపు చాలా లేట్ అయిందని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పటి నుంచి ఆ లేట్ కాకుండా ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తాం. కాకపోతే 2 విడతలు అయితే జమ చేస్తాం. ముందుగా 1 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులు, అలాగే రెండో విడతగా వచ్చేసి మనకి 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీకు తెలిసిందే కదా, అందరికైతే ఇచ్చింది 100 ఎకరాలు ఉన్న 200 ఎకరాలు ఉన్న. ఈసారి అలా కాకుండా సన్న రైతులకైతే, అలాగే కౌలు రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే. సో ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి అయితే బాగుంటుంది, దాంతోపాటు కొంతమంది రైతులకు ఇంకా బాగుంటుంది. కాబట్టి మీ అభిప్రాయం కూడా ఇలా చేయడం వల్ల ఎందుకు చెప్పండి. అలాగే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఈ సోమవారం రోజున అంటే రేపటి రోజు నుంచి మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మీకు కనుక రేపటి నుంచి వచ్చిన డబ్బులు మీ ఖాతాలో పడితే మాత్రం ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి. అలాగే మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో వచ్చేసి అందరు రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు కనుక డబ్బులు వస్తే వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.